ఈరోజు నేనైతే ఒక కొత్త రెసిపీ చేశానండి. కొత్త రెసిపీ అనే చెప్పాలి. నాకు తెలిసి యూట్యూబ్లో ఉందో లేదో అయితే తెలీదు. యాక్చువల్గా ఇంట్లో కార్న్ ఉంటే అది ఒలిచేసి మొత్తం గారెలు చేద్దాము అని చెప్పేసి చేశాను. కార్న్ గారెలు ఎలా చేయాలని యూట్యూబ్లో చూస్తే సేమ్ అలాగే చేశానండి. మరి నేను ఏమైనా మిస్టేక్ చేశానో ఏంటో తెలియదు, కానీ ఫస్ట్ అయితే కార్న్, పచ్చిమిరపకాయలు అండ్ అల్లము వేసి మొత్తం మిక్సీ వేసాను. ఒక చుక్క కూడా నీరు వేయకుండా మొత్తం ఇక పేస్ట్ లాగా వచ్చింది. పేస్ట్లో కొంచెం బియ్యపిండి, శనగపిండి, ఉల్లిపాయలు, కరివేపాకు, చాట్ మసాలా పౌడరు, ధనియాల జీలకర్ర పొడి, కారము, ఉప్పు, సోడా ఉప్పు మొత్తం వేసుకొని ఇలా గారెల్లా వేసుకున్నానండి. చూసారు కదా ఎలా విడిపోయిందో. ఒక 2 గారెలు అయితే బాగానే వచ్చాయి. ఇలా కాదు, నూనె కూడా బాగా పీలుస్తుందని చెప్పేసి మళ్ళీ పునుగుల్లా వేసానండి అదే పిండితోటి. నేను చేసిన పొరపాటు ఏంటో నాకు ఇప్పటిదాకా తెలియలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంక ఈ పునుగులే కానీ చూసారు కదా ఎలా అయిపోయినాయో. ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంకా లాస్ట్లో ఇలాగా ప్యాన్ కేక్ లాగా ఇలా వేసుకున్నానండి. మనము ఊతప్పం అవి వేసుకుంటాం కదా, ఇలా తక్కువ నూనె వేసి ఊతప్పం లాగా వేసుకున్నాను. 2 వైపులా బాగా కాల్చి వేపుకున్నానండి. పిల్లలకైతే నచ్చింది. ఈ కార్న్ గారెలు వేయడమేమో కానీ నూనె మాత్రం బాగా పీల్చింది ఒక 3-4 గారెలకి. సో అది దానికన్నా ఇది బెస్ట్ కదా, తక్కువ నూనెతోటి మనం నాన్ స్టిక్ మీద వేస్తే హెల్తీగా తినచ్చు. దీని పేరైతే నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మనము ఇడ్లీ పిండి రొట్టెగా వేసుకుంటాం కదా, సో అలాగే వచ్చేసింది అనమాట. ఇందులో కొంచెం పల్లీ చట్నీ కానీ ఏదైనా నంచుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి మీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.